హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ హెల్దీ పాలక్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా తయారు చేసుకున్నప్పటికీ కూడా పోషకాలు ఎన్నో ఉంటాయన్నమాట ఈ రైస్లో. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దామండి. ముందుగా అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి 5 నుంచి 6 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 కట్టల పాలకూరని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పిల్లలకి సరిపడా చేస్తున్నానండి, సో ఆ క్వాంటిటీ చూపిస్తున్నాను అనమాట. ఈ పాలకూర పచ్చిమిర్చిని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలను వేసి దోరగా వేయించుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్లు. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేసి ఈ రెండింటిని పక్కకు తీసేసుకోవాలి. వేయించిన తర్వాత ఇప్పుడు ఇదే నూనెలోకి మనము మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. ముందుగా 3 లవంగాలు వేస్తున్నాను, అలాగే ఒక ఇలాచి, ఒక దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు వేస్తున్నానండి. ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే వీటితో పాటు పోపు దినుసులు వేసుకోవాలి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టినటువంటి పాలకూర పేస్ట్ని వేసుకోవాలన్నమాట. అలాగే ఇది వేగేటప్పుడే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి, అదైతే కొంచెం తర్వాత వేద్దాము. ముందుగా పసుపు, ఉప్పు వేసి ఈ పాలకూర పేస్ట్ని బాగా వేయించుకోవాలన్నమాట. ఇందులో పచ్చివాసన అంతా కూడా పోయే విధంగా. ఇది కాస్త ఎగిరిన తర్వాత, అంటే కొంచెం వేగిన తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇక ఎక్కువ మసాలాలు వేయాల్సిన అవసరం ఉండదండి. గరం మసాలా వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు వేపుకున్నాక ఇది ఇంకాస్త దగ్గర పడుతుంది చూడండి. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా వేగిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించిన అన్నాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో తక్కువ మసాలాలు వేసుకోవాలండి, ఎందుకంటే హెల్తీగా చేస్తున్నాం కాబట్టి. అందులో పిల్లలకి ఒకవేళ పెద్దవాళ్ళు తినాలనుకుంటే మాత్రం కొంచెం స్పైసీగా ఉండడం కోసం కొద్దిగా మిరియాల పొడి, ఇక ధనియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే మాత్రం ఇవి వేస్తే సరిపోతుందండి. సో ఇప్పుడు అన్నానికి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టించిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక 3-4 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసారంటే అన్నం వేడెక్కి ఈ పాలకూర ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుందన్నమాట. సో 3-4 నిమిషాల తర్వాత చూస్తే మనకి పాలకూర రైస్ అనేది రెడీ అయిపోయింది. సో ఇందులోకి మనం కొద్దిగా నెయ్యి, అలాగే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, పల్లీలు వేసేసి బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. చివర్లో నెయ్యితో సర్వ్ చేయండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి ఎటువంటి కాంబినేషన్ లేకుండా డైరెక్ట్గా పిల్లలకి పెట్టచ్చు. ఒకవేళ లంచ్ బాక్స్లోకి పెట్టాలంటే మాత్రం కొంచెం రైతాలాగా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. మంచి హెల్దీ రెసిపీ అండి. పొద్దున్నే ఎటువంటి హడావిడి లేకుండా ఇలా పిల్లలకి ఫ్లేవర్డ్ రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా మంచిదన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.